హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై డియర్ రాక్షసి ఎపిసోడ్ 28. వైభవ్ అవంతికనే చూస్తూ కృతి అని పిలిచాడు. అంతే, అవంతిక వాటర్ తాగేదల్లా వైభవ్ కృతిని పిలవడంతో పొలమారి నిమిషం పాటు దగ్గుతూ వైభవ్ని అయోమయంగా చూసింది. అప్పటికే కృతి అయ్యో అక్క ఏమైంది అని అవంతిక తల మీద తడుతూ ఉంటుంది. ఎందుకంత కంగారు పడుతున్నావు, మెల్లిగా తాగితే అయిపోతుంది కదా అని వైభవ్ కూడా అంటున్నాడు. కానీ వాళ్ళిద్దరి మాటలు పట్టించుకోకుండా నా చెల్లి పేరు నీకెలా తెలుసు అని నిల్చొని వైభవ్ని సూటిగా చూస్తూ అడిగింది అవంతిక. నీ చెల్లి పేరే కాదు, నాకు అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు? కంగారు పడే మనిషిలాగా ఉన్నావా? కనీసం ప్రాణమైనా ఉందా నీ ఒంట్లో? ఎందుకంత కంగారుగా చూస్తున్నావు అన్నాడు వైభవ్. నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? నా చెల్లి నీకెలా తెలుసు? కృతి, నీకు అతడు ముందే తెలుసా అని చెల్లి వైపు చూస్తూ కాస్త సీరియస్గా అడిగింది అవంతిక. దాంతో కృతి చేతులు నలుపుకుంటూ తల కిందికి వంచేసి తెలుసు అన్నట్టుగా తల ఊపుతుంది నిలువుగా. నీకు ఈయన ఎలా తెలుసు అని అడిగింది వైభవ్ వైపు కోపంగా చూస్తూనే. చెల్లి సమాధానం చెప్పకపోవడంతో కృతి నిన్నే అంటూ కాస్త గట్టిగా అరవగానే నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకంతలా అరుస్తున్నావు? ఇది బస్టాండ్ అనుకున్నావా, ఇంకేమైనా అనుకున్నావా? వచ్చే పోయే వాళ్ళందరూ మనల్ని వింతగా చూస్తున్నారు. ముందు పద ఇక్కడి నుండి అన్నాడు వైభవ్. ఎక్కడికి వచ్చేది? మేము నీతో రాము, ఎవరి అవసరం మాకు లేదు. మేము మా ఊరికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం అని చెప్పింది అవంతిక కోపంగా. ఎలా వెళ్తావు? బస్సులో వెళ్ళడానికి ఛార్జ్ డబ్బులున్నాయా మీ దగ్గర అని అడిగాడు వైభవ్. దాంతో నిజం ఆమె ముందు కనిపించడంతో వైభవ్కి సమాధానం చెప్పలేక అవంతిక కూడా సైలెంట్ అయ్యింది. కదా, చేతిలో డబ్బులు లేకుండా ఇద్దరు ఆడపిల్లలు ఎలా వెళ్దాం అనుకుంటున్నారు ఊరికి? ముందు నాతో పాటు రండి, ఆ తర్వాత నేనే మీ ఇద్దరిని మీ ఊర్లో దిగబెడతాను కానీ అంటూ బలవంతంగా అవంతికని కృతిని అతడి కారులో తీసుకొని వెళ్ళి ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో కార్ ఆపాడు వైభవ్. అతడు కారు ఆపగానే అవంతిక కాస్త చల్లగాలి పీల్చుకుంటూ ఇప్పటికైనా చెప్పు వైభవ్, నా చెల్లి నీకెలా తెలుసు అని చేతులు కట్టుకొని సూటిగా అతడినే చూస్తూ అలాగే చెల్లిని కూడా చూస్తూ అడిగింది అవంతిక. కృతి ఏం సమాధానం చెప్పకపోవడంతో నీ చెల్లిని నేను ప్రేమించుకుంటున్నాం అని చెప్పాడు వైభవ్. అంతే, అవంతిక చేతిలో వైభవ్ చెంప పగిలిపోయింది. కృతి బాధగా అక్క అని అరిచి వైభవ్కి అడ్డుగా నిలబడింది. ఏంటే, వీడినా నువ్వు ప్రేమించేది? వీడు ఇంతకుముందు నన్ను ప్రేమించా అని చెప్పి ఇలాగే కథలు పడ్డాడు. నాకు ఆల్రెడీ ఆర్యన్ గారితో పెళ్ళయిందని తెలిసి కూడా పైగా మళ్ళీ వాడు నిన్ను ప్రేమించాను అని చెప్తే నువ్వు నమ్మి వాడిని ప్రేమిస్తున్నావా అని చెల్లిపై కూడా అరిచింది అవంతిక అంత నీరసంలోనూ. అవంతిక రియాక్షన్కి జస్ట్ సైలెంట్గా చూస్తూ ఉన్నాడు వైభవ్. ఆమె అలాగే రియాక్ట్ అవుతుందని అతడికి తెలుసు కాబట్టి. ముందు నేను చెప్పేది వినక్క అని కృతి బాధగా అనగానే ఏంటి నువ్వు చెప్పేది అని చెల్లి మీదికి కూడా చెయ్యి లేపింది అవంతిక. కానీ ఆ దెబ్బ కృతి మీద పడకముందే అవంతిక చేయి పట్టుకొని కాస్త నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్కి ఇలా బీపీలు తెచ్చుకొని కోపం గించుకోవడం అంత మంచిది కాదు. నీకు కాదు, నీ లోపల ఉన్న బేబీకి మంచిది కాదు. కాబట్టి నేను చెప్పేది కాస్త సైలెంట్గా వింటే నీకే అర్థమవుతుంది మొత్తం కదా. అంతేకాని నువ్వు కూడా మీ ఆయనలాగే కంగారు పడి బీపీలు తెచ్చుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు, అర్థమైందా అని వైభవ్ సీరియస్గా చెప్పగానే అతడి వాయిస్లోని బేస్కి సైలెంట్గా ఉండిపోయింది అవంతిక. నీ చెల్లి నాకు ఇక్కడ నుండి కాదు, మీ ఊర్లో మీ కాలేజీలో చదువుతున్నప్పటి నుండి నాకు తెలుసు. అప్పటి నుండే తనంటే నాకు ఇష్టం, నేనంటే మీ చెల్లికి ఇష్టం అని చెప్పాడు వైభవ్. అప్పటి నుండే నాకు మీ చెల్లి ఇష్టం, మీ చెల్లికి నేనంటే ఇష్టం అని చెప్పాడు వైభవ్. వైభవ్ చెప్పిన మాటకి బుర్ర ఒక్కసారి గిర్రనా తిరిగింది అవంతికకి. మా ఊర్లోనా? అంటే 2 సంవత్సరాల క్రితమే నీకు కృతి తెలుసా? నేను తెలుసా? అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది వైభవ్? అతను నీకెలా పరిచయం అని అడిగింది అవంతిక చెల్లెలి మొహం వైపు చూస్తూ అయోమయంగా. తన ఎంబీఏ టైంలోనే నేను వాళ్ళ కాలేజీకి గెస్ట్గా వెళ్ళాను. మీ చెల్లిని చూసి అక్కడే ఫ్లాట్ అయ్యాను. ఆ విషయం కూడా ఆ రోజు ఆలస్యం చేయకుండా తనకి చెప్పాను. కానీ తను భయపడింది, అసలు నా ప్రేమకి ఒప్పుకోలేదు.
అలా ఒకరోజు ఒక్క నెల కాదు 5 నెలలు తన వెంట తిరిగాక అప్పుడు నా సీరియస్ నచ్చి నా ప్రేమ నిజం అని నమ్మి అప్పుడు నా ప్రేమకి ఓకే చెప్పి ఇంకో 4 రోజుల్లో మా ప్రేమని నీకు చెబుదామనుకున్నాము. కానీ అప్పటికే నీ గురించి, మీ ఇంట్లో పరిస్థితి గురించి, మీ అమ్మా నాన్న లేరు అని ప్రతి ఒక్కటి మీ ఇంటి పరిస్థితి మొత్తం నాకు వివరించింది కృతి. కానీ అనుకోకుండా ఈ 4 రోజుల్లోనే నేను అమెరికా వెళ్ళిపోయాను. అది కూడా కృతికి చెప్పే నేను తిరిగి వచ్చాక నీతో మాట్లాడాలి అనుకున్నాను. కానీ కృతి కాలేజీకి వెళ్ళి వచ్చే దారిలోనే తనకి యాక్సిడెంట్ అవ్వడం, తనని నువ్వు అక్కడ హాస్పిటల్లో చూపించడం, అక్కడ నీ చెల్లి బాగా అవ్వలేకపోవడం, తనకు మంచి ట్రీట్మెంట్ దొరికితేనే బాగవుతుంది అని చెప్పాక ఉన్న డబ్బులు తీసుకొని నువ్వు హైదరాబాద్కి రావడం, అక్కడ మీ డబ్బులు ఎవరో దొంగతనం చేయడం, ఆ తర్వాత నువ్వు అనుకోకుండా ఆర్యన్ని కలవడం, ఆర్యన్ నువ్వు తనతో వస్తేనే నీ చెల్లికి ట్రీట్మెంట్ ఇస్తాను అని చెప్పడం, నువ్వు ఆర్యన్ని కలవడం, ఆ తర్వాత మీ అగ్రిమెంట్, మీ పెళ్ళి అవన్నీ కూడా నేను అమెరికా నుండి తిరిగి వచ్చాక అన్నీ తెలిసాయి నాకు. కృతి గురించి తెలుసుకుంటే తనని లండన్లో సేఫ్గా ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు అని కూడా తెలిసింది. కానీ నేను కృతిని చూడకుండా ఉండలేకపోయాను. వీక్లీ వన్స్ ఒకసారి వెళ్ళి అక్కడ కృతిని కలిసి వచ్చేవాడిని. ఆ విషయం కృతికి కూడా తెలుసు. అందుకే నువ్వు లేకపోయినా అన్ని నెలలు కృతి అక్కడ ఉండగలిగింది. నేను వెళ్ళి తనని చూసి రాబట్టే. కానీ అక్కడ ఉన్న డాక్టర్స్కి, హృదయ్కి ఏమాత్రం డౌట్ రాకుండా వెళ్ళి చూసేవాడిని. నాకు తెలిసిన వాళ్ళతో మేనేజ్ చేయించాను కూడా అక్కడ నేను కృతికి అక్కడ ఎవరికీ కలిసినట్టుగా అనిపించకుండా. ఆ తర్వాత నీ గురించి, ఆర్యన్ గురించి మొత్తం తెలుసుకున్నాను. కానీ మన ఫస్ట్ మీట్నే చాలా చండాలంగా జరిగింది. కాబట్టి నువ్వు నన్ను ఏదో దుర్మార్గుడిని చూసినట్టు చూసి అసహించుకున్నావు. నువ్వు ఆర్యన్తో సంతోషంగా ఉంటున్నావా లేదా అని ఆర్యన్కి తెలియకుండా నిన్ను అడగాలి అనుకున్నాను. కానీ ఆ లోపే ఏదేదో జరిగిపోయాయి. ఆ తర్వాత ఆర్యన్ నన్ను ఇంటికి డిన్నర్కి పిలిచినప్పుడు అయినా నిన్ను అడగాలి అనుకున్నాను. కానీ ఆ లోపే ఆర్యన్ నాకు అన్నీ చెప్పాడు. సంవత్సరం తర్వాత నిన్ను వదిలేస్తున్నాను అని. కానీ నాకు అది నచ్చలేదు. ముందు నాకు అగ్రిమెంట్ పైన మీ పెళ్లి జరిగిందని తెలుసు. కానీ వాడిలా సంవత్సరం వాడి భార్యగా ఉన్న తర్వాత నిన్ను వదిలేస్తా అన్నాడు అని నాకు తెలియదు. కానీ ఆర్యన్ ఆ రోజు మీ మధ్య జరిగిందంతా చెప్పగానే నేను షాక్ అయ్యాను. నీ అంత అమాయకురాలు, నీలాంటి అమ్మాయిని వాడు అలా చేయడం నాకెందుకో నచ్చలేదు. నీకు అవసరం ఉండే ఇదంతా చేశావు. పైగా ఆర్యన్ పైన ప్రేమ పెంచుకున్నావు. ఎందుకంటే వాడే నిన్ను మొదటిగా తాకిన మనిషి. పైగా నీ మెడలో తాళి కట్టినవాడు. అమ్మాయిలందరూ అంతే కదా, ఒకడు మీ మెడలో తాళి కట్టగానే వాడే సర్వస్వం అనుకుంటారు. నువ్వు అదే అనుకున్నావు. వాడే నీ జీవితం అనుకున్నావు. ఆ తర్వాత వాడు మారతాడు అనుకున్నావు. నిజంగానే నువ్వు అనుకున్నట్టు వాడు మారాడు. కానీ పిల్లల విషయంలో వాడు ఇంతలా ఘోరంగా ఉంటాడని నేను కూడా అనుకోలేదు. నిజంగా మీరిద్దరూ బాగుంటారు అనుకున్న సమయంలో ఇలా జరగడం నాకు కూడా చాలా బాధగా ఉంది అని మొత్తం నిజాలన్నీ చెప్పేశాడు వైభవ్. వైభవ్ ఆమెకు తెలిసిన దాని గురించే కాదు, తెలియని వాటి గురించి కూడా అన్నీ చెప్పగానే అవంతిక బుర్ర గిర్రన తిరిగింది. అతడికి ఆమెతో పెళ్ళవక ముందు నుండే తెలుసు అనేసరికి చాలా ఆశ్చర్యపోయింది. అంటే వైభవ్ తనతో మాట్లాడింది కూడా ఆమె జీవితం బాగుండాలి అని ఇప్పుడు అర్థమైపోయింది. కానీ అతడు ఏం ఆలోచిస్తే ఏం లాభం? ఆల్రెడీ ఆర్యన్ అవంతిక మధ్య దూరం పెరిగిపోయింది కదా. నిజంగా ఆమె ప్రేమకు అనుగుణంగా అతడు మారాడు. ఆమె ప్రేమ అతడిని మార్చింది. కానీ అతడు అగ్రిమెంట్ విషయంలో కూల్ అయ్యాడు. కానీ ఇలా పిల్లల విషయంలో ఇలాంటి గొడవ లేవనెత్తుతాడు అని ఎవరు ఊహించినటువంటి విషయం అది. ఎవరైనా పెళ్ళి అవ్వగానే పిల్లల కోసం ఆలోచిస్తారు. కానీ పిల్లలు వద్దు అన్న ఆర్యన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఆమెకు అర్థం కావట్లేదు. పైగా అయినా ప్రెగ్నెన్సీని తీయమంటున్నాడంటే అతడికి నిజంగా ఈ బిడ్డ ఇష్టం లేదు అని అర్థమైపోయింది అవంతికకి. ఆమెకిక పై ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చెల్లి జీవితం ఎలా అనుకుంది. కానీ ఇప్పుడు మంచి మనిషి వైభవ్ ఆమెకు భర్తగా అవ్వబోతున్నాడు అని చెల్లి గురించి దిగులు తీరిపోయింది. ఇక తను ఎక్కడికి వెళ్ళాలి, తన గమ్యం ఏమిటి అని ఆలోచిస్తూ నడి రోడ్డు మధ్యలో నిలబడి ఉండగా చల్లగాలి నిశ్శబ్దంలో ఆమెను తాకుతూ అక్కడక్కడే తారాడుతూ ఉంది. ఆమెకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆమె అనుకున్నదల్లా ఒక్కటే గమ్యం, కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవడం, ఆ బిడ్డను కని మంచిగా పెంచడం, అంతే. అంతకన్నా మించి ఇంకేం ఆశలు, కోరికలు లేవు. ఇంతకుముందు ఒకటే కోరిక ఉండేది, ఆర్యన్తో కలిసి జీవితాంతం సంతోషంగా పిల్లా పాపలతో గడపాలని. కానీ ఆర్యన్ ఏ నిమిషమైతే ఆమెను ఎప్పుడైతే అబార్షన్ చేయించుకోమన్నాడో అప్పటి నుండి అవంతికకి ఆర్యన్ పేరు తీయాలి అన్నా కూడా నచ్చడం లేదు. ఆమెకిప్పుడు ఉన్న ఒకే కోరిక తన బిడ్డని సేఫ్గా ఈ భూమి మీదకి తీసుకువచ్చి ఆమె బిడ్డని కని చక్కగా పెంచుకోవడం. ఇది ఒక్కటే ఇప్పుడు ఆమె మైండ్లో తిరుగుతున్న విషయం.
ఆ చల్లగాలి ఆమె మొహానికి తాకుతూ ఉన్నా కూడా కనురెప్ప కొట్టకుండా ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్న అవంతిక పక్కనే కారు ఆగడంతో అప్పుడు తేరుకున్న అవంతిక ఆ కారు వైపు చూస్తుంది. ఆమె చూపులు ఆ కారునే తీక్షణంగా చూస్తూ ఉండగా అందులో నుండి రాఘవేంద్ర గారు గంభీరంగా దిగి అవంతిక వైపు వచ్చి ఆమె ముందు నిలబడ్డారు. ఆయన్ని ఏ భావం లేకుండా చూస్తూ ఉంది అవంతిక. రాఘవేంద్ర గారు అవంతిక తల మీద చేయి వేసి, "ఈ తాతయ్యను కూడా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు తల్లి?" అని అడిగారు ఆయన. "మీరిక్కడికి ఎలా వచ్చారు తాతయ్య గారు? అసలు నేను ఇక్కడ ఉన్నానని మీకెలా తెలిసింది?" అని అడిగింది అవంతిక. ఆమె ప్రశ్నకి రాఘవేంద్ర గారు వైభవ్ వైపు చూడడంతో వైభవ్ అవంతిక వైపు చూశాడు. "వైభవ్ గారు చెప్పారా మీకు?" అని అడిగింది అవంతిక. ఇప్పుడే కాదు, మీ పెళ్ళవక ముందు నుండే నాకు ఆర్యన్ గురించి, నీ గురించి చెప్పాడు తల్లి వైభవ్. నేను నా మనవడి క్యారెక్టర్ తెలుసు కాబట్టి నిన్ను వాడి సుఖం కోసం, సంతోషం కోసం వాడి దగ్గర పెట్టుకున్నాడు అనుకున్నాను. కానీ నిన్ను వాడు పెళ్లి చేసుకుంటాడు అని అనుకోలేదు. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అంటేనే అర్థమైంది నాకు నువ్వంటే వాడికి ఎంతగా నచ్చేసావో. మీ పెళ్ళి 1 ఇయర్ అగ్రిమెంట్ మీద జరిగింది కూడా తెలుసు. కానీ అప్పుడే నాకు అదంతా తెలిస్తే మొత్తంగా వాడు పెళ్లి చేసుకోడేమో అని భయపడి మీ పెళ్లి జరగనిచ్చాను. ఆ తర్వాత వాడిని మార్చుకోవచ్చు అని నువ్వనుకున్నట్టు నేను కూడా అనుకున్నట్టు వాడు మారాడు. మీ ప్రేమలో అగ్రిమెంట్ గురించి మర్చిపోయాడు. కానీ వాడు పిల్లల విషయంలో ఇంత కఠినంగా ఎలా ఉన్నాడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు తల్లి అన్నారు రాఘవేంద్ర గారు చాలా బాధగా. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అలాగే చిన్న కామెంట్ కూడా చేసి నా స్టోరీస్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్.